గురుగారు, షడ్జయంతులు అంటే ఏమిటి? ఈ పర్వదినాలలో పాటించవలసినటువంటి నియమాలేమిటి? కృష్ణాష్టమి చ నవమి చైత్రే మాసే సీతా శుభా కృష్ణా చతుర్దశి కుంభే మేషే శుక్లే చతుర్దశి దుర్గాష్టమి అశ్వినే శుక్లే ద్వాదశి శ్రవణాన్విత మహాపుణ్యాః ఫలదా జయంత్య షట్ ప్రకీర్తితః అని పద్మపురాణం చెబుతుంది. కృష్ణాష్టమి అంటే శ్రావణ బహుళ అష్టమి. ఆ శ్రీమన్నారాయణుడి యొక్క సంపూర్ణ అవతారమే కృష్ణాష్టమి. ఈరోజు మనం సూర్యోదయానికి ముందరే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి ఉపవాసం ఉండి ఉట్టి కొట్టి జాగరణ చేస్తూ కృష్ణ సంకీర్తనలన్నీ చేస్తాం. అలానే చైత్ర శుద్ధ నవమి శ్రీరామ జయంతి, శ్రీరామ కళ్యాణం అన్నీ జరుపుకుంటాం. వానకాన్ని వడపప్పును స్వీకరించి ఆ రామచంద్రమూర్తి యొక్క గాథలన్నీ వింటూ సీతారామ కళ్యాణం జరిపించుకుంటూ అద్భుతమైన ఆ అక్షతలను శిరస్సున దాల్చి రాముడి మాహత్యాన్ని స్మరించుకుంటూ ఉంటాం. ఇక మాఘ బహుళ చతుర్దశి శివరాత్రి. ఆపాతాళన భస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశ మనిషం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్ఛివం. బ్రహ్మ విష్ణువు నేను గొప్పంటే నేను గొప్పని వాదులాడుకుంటున్న సమయంలో తేజోస్తంభంగా అవతరించిన ఆ శివమూర్తి యొక్క మాహత్యాన్ని గుర్తించటం కోసం రోజంతా ఉపవాసం చేసి జాగరణ చేసి అభిషేకాలు చేస్తూ లింగోద్భవ సమయంలో ఆ స్వామి యొక్క మాహత్యాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తాం. ఆ తరువాత నృసింహ జయంతి. అద్భుతమైన ఆ స్వామి యొక్క మాహత్యాన్ని ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం అంటూ అద్భుతమైన ఆ మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ నృసింహమూర్తిని కీర్తిస్తూ జీవితంలో తలపెట్టిన కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా నెరవేరాలని కోరుకుంటాం. ఆ తరువాత ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి దాకా శరన్నవరాత్రులు జరుపుకుంటూ దుర్గాష్టమి నాడు ఆ తల్లి యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకుంటాం. అనంతరం భాద్రపద ద్వాదశి వామన జయంతి. నువ్వు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడివైనా దానం తీసుకోవటానికి వెళితే అల్పుడి అయిపోతావు. నలుగురికి దానం చెయ్యొద్దామన్న సంకల్పం నీలో ఉంటే త్రిభువనాలకు అధిపతి అవుతావు అన్న అద్భుతమైన సత్యాన్ని వామనావతారంలో శ్రీమన్నారాయణుడు మనకు తెలియజేశాడు. కనుక ఈ 6 జయంతులను షడ్జయంతులు వీటిని జరుపుకోవలసిన విధి విధానాలను తెలియజేసింది పద్మపురాణం.